ప్రాబ్లం ఏమైందంటే ఈ ఎఫ్డిఎన్ఎస్ ఆఫీసర్లు అందరూ ఎట్లుంటారంటే వాళ్ళకి H1B గురించి ఏమి తెలియదు. వాళ్ళకి ఎక్కువ రిటైర్డ్ FBI ఆఫీసర్ కానివ్వండి, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కానీ వాళ్ళకి కాంట్రాక్ట్ మీద హైర్ చేసి పంపిస్తారు. పంపించినప్పుడు వాడు వచ్చేమంటాడు, వీడు వచ్చి వాన్ ఎంప్లాయ్మెంట్ ఏంది, అక్కడ పని చేస్తుండా చేస్తలేడా, అది స్పెషాలిటీ ఆక్యుపేషనా కాదా, దానికన్నా ఎక్కువ నువ్వు ఎప్పటి నుంచి వచ్చినావు, నువ్వు 10 ఏళ్ళ నుంచి ఉంటానవా, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్లు ఇయ్యి, నాకు మొత్తం నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇయ్యి, నీ W2 ఫామ్స్ ఇయ్యి, వచ్చిన కాంచి ఇప్పటిదాకా ఎంప్లాయీస్ మొత్తం లిస్ట్ చెప్పు, ఎండ్ క్లయింట్స్ లిస్ట్ చెప్పు అని మొత్తం మొదలుపెట్టారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఏ పర్సన్ అయితే 30 ఇయర్స్గా లా ప్రాక్టీస్ చేస్తూ ముఖ్యంగా ఇమిగ్రేషన్ లాయర్గా స్పెషాలిటీ పొందిన రాహుల్ రెడ్డి గారు. సో ఆయనతో మనం H1Bకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుందాం. సో వెల్కమ్ టు దిస్ ఎపిసోడ్. హాయ్ సార్. బాగున్నాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి మీరు రావడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. సో ఫస్ట్ థింగ్, H1Bకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. అందులోనూ న్యూ ఇయర్ ఈస్ కమింగ్ 2025, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, న్యూ రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఫస్ట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ జనవరి 20th ఖతమవుతుంది. కొత్త అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ జనవరి 20th వస్తుంది. అయితే నిన్న వాళ్ళు ఏం చేసినంటే పబ్లిష్ చేసిన రెగ్యులేషన్స్, వాళ్ళు పబ్లిష్ చేసినది రేపు పబ్లిష్ చేస్తా అని ఫెడరల్ రిజిస్టర్లో రేపు పబ్లిష్ చేస్తా అని రెగ్యులేషన్స్, ఫైనల్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేసినారు. సో ఇవి పబ్లిష్ చేస్తారు. రేపు పబ్లిష్ చేస్తే దట్ మీన్స్ ఇక్కడ నుంచి 30 days తర్వాత ఇవి ఎనాక్ట్ అవుతాయి. ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే ఇప్పటి నుంచి 30 days తర్వాత ఎనాక్ట్ అవుతాయి. అంటే జనవరి 17th కానీ జనవరి 18th కానీ జనవరి 17th ఇవి యాక్టివేట్ అవుతాయి, వచ్చేస్తాయి, కొత్త రెగ్యులేషన్స్ అని వచ్చేస్తాయండి. సో ఆ తర్వాత ట్రంప్ గవర్నమెంట్ రాబోతుంది. అవునండి. సో ఎటువంటి చేంజెస్ ట్రంప్ గవర్నమెంట్ చేయలేదంటారా? చేయొచ్చు. రెగ్యులేషన్స్ అనేవి ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా లెజిస్లేషన్ అంటే లా అన్నది కాంగ్రెస్, అంటే మీరు ఇక్కడ పార్లమెంట్ అంటారు, మేము కాంగ్రెస్ అంటాం. కాంగ్రెస్ పాస్ చేస్తుంది అన్నట్టు. అయితే కాంగ్రెస్లో అంత ఈజీగా ఏవి పాస్ కావట్లేవు. ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ మాకేందంటే మెజారిటీ కావాలన్నట్టు. మెజారిటీలో 2 houses ఉంటాయి. ఇక్కడ మనకు ఉన్నట్టు లోక్సభ, రాజ్యసభ ఉన్నట్టు మాకు అక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, తర్వాత రాజ్యసభ మీకు ఉన్నట్టు సెనెట్ ఉంటుందండి. అయితే మీకు ఇక్కడ ఏంటంటే లోక్సభలో, రాజ్యసభలో మెజారిటీ ఉంటేనే సరిపోద్ది. అక్కడ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు మొన్నటిదాకా డెమోక్రాట్స్ మెజారిటీ సెనెట్లు ఉండే, కానీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ వచ్చే మటుకు రిపబ్లికన్స్ ఉండే. అయితే జనవరి 20th నుంచి 2 కూడా మెజారిటీ రిపబ్లికన్సే ఉన్నారు, ఏది ట్రంప్ పార్టీ వాళ్ళే. కాకపోతే ఏంటంటే సెనెట్లో పాస్ కావడానికి ఏదైనా బిల్లు అదర్ దెన్ ఫైనాన్స్ బిల్ కావాలంటే దానికి 60 votes కావాలి. 60 votes కావాలంట. దాన్ని ఫిల్ బస్టర్ అంటాం మేము. అయితే వాళ్ళకి ఇప్పుడు రిపబ్లికన్స్ ఫిల్ బస్టర్ ఓట్స్ లేవు అన్నట్టు. అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ పాస్ చేయలేదు, అంటే ఏదైనా రెగ్యులేషన్ ద్వారా పోవాలి. అయితే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేశానంటే ఈ ప్రపోజ్ రెగ్యులేషన్స్ అన్నది అక్టోబర్ 2023లో ప్రపోజ్ చేసి దాన్ని అట్లే పెట్టుకున్నారు. అంటే నార్మల్గా వాళ్ళు ఏం చేస్తారు, ప్రపోజ్ రెగ్యులేషన్ పెట్టి పబ్లిక్ కమెంట్స్ అడుగుతారు అన్నట్టు. పబ్లిక్ కమెంట్స్ చేసిన తర్వాత వాళ్ళు వితిన్ 2-3 monthsలో పబ్లిష్ చేయొచ్చు ఫైనల్ రెగ్యులేషన్స్, కానీ చేయలేదు. కానీ రైట్ నౌ అంటే ట్రంప్ వచ్చే ముందే దీన్ని పబ్లిష్ చేసి ట్రంప్ వచ్చే 3 రోజుల ముందే దీన్ని ఎఫెక్టివ్ చేసిందండి. దీన్ని ట్రంప్ అండూ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంది అతను. ఓకే. సో ఒక రకంగా కష్టమనే చెప్పాలి. సో ఈ H1B రిక్వైర్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా జాబ్ సీకర్స్కి, అందులో థర్డ్ పార్టీ ప్లేస్మెంట్స్లో ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? మనకు ఇప్పుడు H1B రెగ్యులేషన్స్ అనేది దాదాపుగా 30 years నుంచి మేజర్ మోడిఫికేషన్స్ ఏమి రాలేదండి. కొద్ది LCAలో కొద్ది మోడిఫికేషన్స్ వచ్చినాయని, కానీ ఈ మోడిఫికేషన్ మాత్రం రెవల్యూషనరీ మోడిఫికేషన్స్ అని చెప్పొచ్చు అన్నట్టు. 2010లో ఒబామా అడ్మినిస్ట్రేషన్ ఒక మెమో, అంటే దాదాపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టైప్ అనుకోరా అండి, ఒక మెమో పాస్ చేసి దాని ద్వారా కొన్ని ఇంప్లిమెంట్ చేసడానికి ట్రై చేసిండు. అప్పుడు కోర్టుల కేసు అయ్యి అవన్నీ అయిన తర్వాత మళ్ళీ 2018లో అడ్మినిస్ట్రేషన్లో మళ్ళీ ఏం చేసినట్టు వాళ్ళు ఏం చేసినారు, మళ్ళీ ఇంకొక మెమో పాస్ చేసి వాళ్ళు ఏం చేసినారు, ఇంప్లిమెంట్ చేసినట్టు ట్రై చేస్తే కోర్టు కేసు పోతే ఆ కోర్టు కేసు ఆ మెమో మొత్తం తీసి బయటపడేసింది. అప్పుడు ఏమన్నదంటే కోర్టు, ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా చేంజ్ చేయదలుచుకుంటే ఎయిదర్ లా ద్వారా కానీ, అంటే పార్లమెంట్ ద్వారా కానీ, లేదంటే రెగ్యులేషన్స్కి ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు, ఒక 2 year ప్రాసెస్ ఉంటుంది. ఆ 2 years ప్రాసెస్ చేసి దీన్ని రెగ్యులేషన్ తీసుకురావాలి. కానీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఒక మెమో పాస్ చేసి మొత్తం రూల్స్ చేంజ్ చేయరాదు అని
కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అప్పటి నుంచి ఏం చేసినట్టే వీళ్ళు కంకణం కట్టుకొని ఏం చేసిండ్రు, ప్రపోజ్ రెగ్యులేషన్స్ అనేది అక్టోబర్ 2023 ప్రపోజ్ చేసి ఇప్పుడు ఫైనల్గా పబ్లిష్ చేసిన అన్నట్టు. పబ్లిష్ చేసిన తర్వాత అంటే రేపు పబ్లిష్ చేస్తాను. ఇది పబ్లిష్ చేసిన తర్వాత వితిన్ 30 డేస్లో అంటే ఆ రెగ్యులేషన్స్ ప్రకారం మేము చదివినప్పుడు 540 పేజీలు చదివినప్పుడు అందులో ఏముందంటే ఇది 30 డేస్లో ఎఫెక్టివ్ అయింది. అంటే జనవరి 17th ఎఫెక్ట్ అయింది. ఇందులో మేజర్ చేంజెస్ మన తెలుగు వాళ్ళు అబ్జర్వ్ చేసేది ఏంటంటే కన్సల్టింగ్ కంపెనీకి పనిచేసేవాళ్ళు అంటే మనం నార్మల్గా అక్కడ మేము H1Bలను 3 డివిజన్స్గా వేస్తామండి. ఒకటేమో ఎండ్ క్లయింట్ అంటాం అన్నట్టు, అంటే ఫుల్ టైం జాబ్ అని కూడా అంటారు. అన్ని ఫుల్ టైం జాబ్ అయినా కూడా ఎండ్ క్లయింట్ దాన్ని ఫుల్ టైం జాబ్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కోకోకోలా కంపెనీ ఉంది. కోకోకోలా కంపెనీ డైరెక్ట్ ఎంప్లాయీగా జాబ్ చేసేటప్పుడు దాన్ని మేము ఎండ్ క్లయింట్ అంటాము లేదా ఫుల్ టైం జాబ్ అంటాం. ఓకే, తర్వాత కోకోకోలాలో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఉంటారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటే టిపికల్గా కాగ్నిజెంట్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, డెలాయిట్ కానివ్వండి, ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అని అంటారు అన్నట్టు. అవి కూడా కన్సల్టింగ్ కంపెనీసే. ఓకే, సో వాటిని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటాం మేము. ఆ తర్వాత ఏమైందంటే కన్సల్టింగ్ కంపెనీస్ అంటాం అన్నట్టు. అంటే చిన్న చిన్న కంపెనీ, ఒక ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ ఒక ఇండివిజువల్ని కోకోకోలా ప్లేస్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ డెలాయిట్ దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని, డెలాయిట్ మళ్ళీ ఆల్రెడీ మనకు కోకోకోలాతో కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని అంటే ఒక లేయర్ ద్వారా కోకోకోలా పెడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ కొత్త రెగ్యులేషన్స్ ప్రకారము ఈ ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీకి పనిచేసే ఎంప్లాయీస్కి మాత్రం ఆ H1B ఫైల్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందండి. అది మెయిన్ ప్రొవిజన్ ఇందులో వచ్చింది. ఇంకొన్ని చిన్న వేరే ప్రొవిజన్స్ ఏమున్నాయంటే F1 వీసా వాళ్ళకు కొద్దిగా ట్రాన్సిట్ అంటే వాళ్ళకి ఆల్రెడీ జాబ్ ఉండి H1 మూవ్ అవడానికి ఏమి ఇబ్బంది లేకుండా కొద్దిగా బెటర్ చేసిండ్రండి ఇంప్రూవ్మెంట్. ఇంకోటి ఏంటంటే FDNS ఫ్రాడ్ డిటెక్షన్ అని ఒకటి ప్రొవిజన్ పెట్టిందండి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే అప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్ వచ్చి ఒక ఎంప్లాయీ దగ్గర కానీ ఎంప్లాయర్ దగ్గర కానీ ఎండ్ క్లయింట్ దగ్గర కానీ అంటే కోకోకోలా దగ్గర కానివ్వండి, ఏబీసీ కన్సల్టింగ్ అని మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా. తర్వాత మన పనిచేసే H1B అబ్బాయి దగ్గరకు కూడా పోయి వాళ్ళు క్వశ్చన్స్ అడిగేది అన్నట్టు. ఆ క్వశ్చన్స్ అడిగేటప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రంటే అది వాలంటరీ అని పెట్టింది అన్నట్టు. ఎందుకంటే దాన్ని మ్యాండేటరీ చేసింది అనుకోండి కోర్టు పీసి పక్కన పడేస్తుంది. ఎందుకంటే మీరు రెగ్యులేషన్ ద్వారా పోలేదు కాబట్టి అది మ్యాండేటరీ చేయకూడదు, దాన్ని వాలంటరీ అని పెట్టినారు. కాకపోతే ఏమైందంటే వాడు గన్ పట్టుకొని వచ్చిన రాగానే మనలో అందరూ భయపడేది అన్నట్టు. సో దాన్ని మెల్లమెల్లగా అందరూ ఎడ్యుకేట్ అయిపోయారు. అరే నాయన వాడు వచ్చిన అడిగినా మనం అవసరం లేదు ఆన్సర్ చెప్పడానికని ఫ్రాడ్ డిటెక్షన్ యూనిట్ అని పెట్టినట్టు. అది మెల్లగా వాటర్ డౌన్ అయిపోయింది. ఎందుకంటే ఎంప్లాయర్స్ కానీ ఎండ్ క్లయింట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అందరు ఎడ్యుకేట్ అయిపోయారు. అరే ఎందుకురా నాయన వాడు వెబ్సైట్లో క్లియర్గా చెప్పేసిండు కదా వాలంటరీ అని, మీరు ఎందుకు చేస్తానంటే అది వాటర్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు వాడిని రెగ్యులేషన్ ద్వారా తీసుకొచ్చిండ్రు. రెగ్యులేషన్ ద్వారా తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది అన్నట్టు. ఎంప్లాయర్స్ అంటే ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ కనుక ఒకవేళ కోఆపరేట్ చేయకపోతే వాళ్ళ కంపెనీ H1B డినై చేస్తారు. ఎంప్లాయీ మనోడున్నాడు, శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారి దగ్గర పోయినప్పుడు అడిగినప్పుడు శ్రీనివాసరావు కనుక మొత్తం జవాబు చెప్పకపోతే ఆ H1B డినై చేస్తారు. ఓకే, అట్లా ప్రొవిజన్ పెట్టింది అన్నట్టు. ఇదివరకు ఏంటంటే మనకి FDNS అనేది ప్రతి 20 కేసులకు ఒక కేసుకు FDNS అయ్యేది. ఇప్పుడు వాళ్ళు దాన్ని FDNSను ఎలాబరేట్ చేసి వాళ్ళు ఇంకేమంటారంటే కన్సల్టింగ్ కంపెనీస్, స్పెషల్లీ ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ, నేను డెలాయిట్ అంటలేను, ఇప్పుడు కోకోకోలా డెలాయిట్లో ఏబీసీ ఉంది కదా. ఓకే, దాంట్లో ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ కనుక ఫైల్ చేస్తే FDNS అన్నది మ్యాండేటరీ అంటే కంపల్సరీ అని వాళ్ళు ఇప్పుడు ప్రొవిజన్ పెడతాను నేను. సో ఇవన్నీ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది మేము చూడాలి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు. ప్రాబ్లం ఏమైందంటే ఈ FDNS ఆఫీసర్లు అందరూ ఎట్లుంటారంటే వాళ్ళకి H1B గురించి ఏమి తెలియదు. వాళ్ళకి ఎక్కువ రిటైర్డ్ FBI ఆఫీసర్ కానివ్వండి, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కానీ వాళ్ళని కాంట్రాక్ట్ మీద హైర్ చేసి పంపిస్తారు. పంపించినప్పుడు వాడు వచ్చేమంటాడు, వీడు వచ్చి వాన్ ఎంప్లాయ్మెంట్ ఏంది, అక్కడ పని చేస్తుండా చేస్తలేడా, అది స్పెషాలిటీ ఆక్యుపేషనా కాదా, దానికన్నా ఎక్కువ నువ్వు ఎప్పటి నుంచి వచ్చినావు, నువ్వు 10 ఏళ్ళ నుంచి ఉంటానవా, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్లు ఇయ్యి, నాకు మొత్తం నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇయ్యి, నీ W2 ఫామ్స్ ఇయ్యి, వచ్చిన కాంచి ఇప్పటిదాకా ఎంప్లాయీస్ మొత్తం లిస్ట్ చెప్పు, ఎండ్ క్లయింట్స్ లిస్ట్ చెప్పు అని మొత్తం మొదలు పెడతారు అన్నట్టు. అయితే నార్మల్గా
ఎఫ్డిఎన్ఎస్ ప్రొవిజన్ ప్రకారం ఓన్లీ ఆ పర్టికులర్ ఎంప్లాయీ ఆ పర్టికులర్ ఎండ్ క్లయింట్ దగ్గర పనిచేసేటప్పుడు ఒకవేళ అక్కడ స్పెసిఫిక్ డిగ్రీ అవసరం ఉందా అవసరం లేదా అని అడగటానికి వాళ్ళకి రైట్ ఉండేది. కానీ ఇందులో చాలా వాడు ఎలాబరేట్ చేసి వాళ్ళు ఎఫ్డిఎన్ఎస్ ఆఫీసర్స్ వచ్చి అడిగేది. ఇంకోటి ఎంప్లాయర్ దగ్గర పోయినప్పుడు కూడా ఆ ఒక్క పర్టికులర్ ఎంప్లాయర్ కాకుండా 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, అందరు ఎంప్లాయీస్ లిస్ట్ ఎక్కడెక్కడ పనిచేస్తా అని చెప్పని వాళ్ళు కొద్దిగా హరాస్ చేసేది అన్నట్టు. మెల్లగా ఎంప్లాయీస్ అందరూ ఎడ్యుకేట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ ప్రొవిజన్ ప్రకారం రెగ్యులేషన్స్ పాస్ చేసిన దాంట్లో ఎఫ్డిఎన్ఎస్ పోయి అక్కడ ఎంక్వైరీ చేయాలనే ఉంది, కానీ వాళ్ళకి క్లియర్ డైరెక్షన్స్ అన్నది ఇందులో ఎక్కువ ఇవ్వలేదు. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అడిగి అన్నెసెసరీగా బర్డెన్ చేస్తారు అన్నట్టు. ఇంకోటి ఇందులో ఏంటంటే నార్మల్గా నేనేం చెప్పిన ఇప్పుడు ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ, డెలాయిట్, కోకోకోలా ఉన్ను శ్రీనివాసరావు అంటే ఈ నలుగురిట్లో కూడా వాడు ఎఫ్డిఎన్ఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేయొచ్చు. సరే ఏబీసీ కన్సల్టింగ్ కంపెనీ అంటే సరే కంపెనీ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. శ్రీనివాసరావు గారు ఉన్నారు కదా, మరి శ్రీనివాసరావు గారు ఎంప్లాయీ కాబట్టి కోఆపరేట్ చేస్తారు. డెలాయిట్ అంటే చెప్పలేము వాళ్ళు కోఆపరేట్ చేస్తారో చెప్పలేము. కోకోకోలాగా అయితే అసలే కోఆపరేట్ చేయదు. అటువంటప్పుడు ఏమైంది అన్నది డౌట్గా ఉందన్నట్టు. సో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుంది, ఇబ్బందులు అవుతుందంటే తెలుస్తూ ఉంటుంది. అయితే ఇదివరకు ఎఫ్డిఎన్ఎస్ అయినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఏముందంటే వాళ్ళకి ఇప్పుడు రెగ్యులేషన్ ద్వారా వచ్చినాయి కాబట్టి ఎక్కువ పవర్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకు. దీంతో మనకు చాలా ఇబ్బంది మన ఎంప్లాయీస్ కానీ చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉందండి. సో ఓవరాల్గా రిక్వైర్మెంట్స్ అనే పరంగా చూసుకున్నా లేకపోతే వచ్చే చేంజెస్ చూసుకున్నా అందులో మళ్ళీ మీరు కాంట్రాక్ట్ ఆఫీసర్స్ వస్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఎటువంటి విధంగా అంటే వాళ్ళ విధానం ఏ విధంగా ఉంటుందో ఇంకా చూడాల్సి ఉంది. సో ఇంటిమిడియేటింగ్ ఉంటుందండి, ఇంకెక్కువ భయపెడతారు రెడ్డి గారు. వాళ్ళు ఈమెయిల్ చేసి ఏమంటారంటే నాకు వితిన్ 4 hours జవాబు చెప్పమంటారు. మేము ఇదివరకు ఏం చెప్పేది అంటే మేము రెస్పాన్స్ ఏం చెప్పేది కదా, నేను అసలు జవాబు చెప్పేవాడిని కానీ మనం 4 గంటలు జవాబు చెప్పాలంటే నేను నా పనులు పెట్టుకుని నేను ఎట్లా జవాబు చెప్పాలి, ఇది వాలంటీర్ కదా వాళ్ళకి రెస్పాండ్ చేయమని చెప్పేది. సో ఇప్పుడు అట్లా చెప్పడానికి వీల్లేదు. మేము వాళ్ళకి గైడ్ లైన్స్ ఏమున్నాయో తెలియదు. వాడు 4 గంటలు అంటే మరి 4 గంటలు ఎప్పటి నుంచి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి ఇవ్వాలి కదా వాడు. ట్రూ సార్. అండ్ సమ్హౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. సో అండ్ వచ్చే ఎపిసోడ్లో స్పెషల్ ఆక్యుపేషన్కి సంబంధించి H1Bకి ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకుందాము. సో వచ్చే ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.